రెగ్యులర్ పలావ్స్ అండ్ బిర్యానీస్ తిని బోర్ కొట్టేసిందా? అయితే డెఫినెట్గా ఇలా ఒకసారి ట్రై చేయండి. దీన్ని కొబ్బరి అన్నం అంటారు. కొబ్బరి పాలతో చేస్తారు. బౌల్లో 2 గ్లాసుల బియ్యాన్ని తీసుకొని నీట్గా కడిగి నానబెట్టేసుకుందాము ఒక అరగంట ముందు. అలాగే మిక్సీ జార్లో 2 కొబ్బరికాయల నుంచి తీసిన కొబ్బరిని తీసుకుని బాగా గ్రైండ్ చేసి వాటర్ కూడా యాడ్ చేసి ఒక పలచని క్లాత్లో ఆ కోకోనట్ మిల్క్ అంతా కొబ్బరి పాలను ఎక్స్ట్రాక్ట్ చేద్దాం, అంటే పిండుదాం అనమాట. పిండేసేసి ఆ పాలని పక్కన పెట్టేసుకుందాము. పక్కన పెట్టేసుకుని ఈలోపు మనం కొబ్బరి అన్నం చేయటం కోసం చెక్క, లవంగ, జాజికాయ, జాపత్రి, యాలకులు, ఇలా పలావ్ దినుసులు ఉంటాయి కదా, అవన్నీ వేసుకుని ఎర్రగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి 7 నుంచి 8 పచ్చిమిర్చి, పుదీనా వేసుకుని రెడిష్ కలర్లో వేగిద్దాము. వేగిన తర్వాత పాలు ఉన్నాయి కదా, కొబ్బరి పాలు 2 గ్లాసులు, 2 గ్లాసుల నీళ్లు, 2 గ్లాసుల కొబ్బరి పాలు, మొత్తం 4 గ్లాసెస్ ఆఫ్ అవుతుంది. అయిన తర్వాత బియ్యం ఉన్నాయి కదా ఇందాక మనం నానబెట్టుకున్నవి, అవి హై ఫ్లేమ్లోనే పెట్టి ఇవి ఇందులో వేసేద్దాము కొబ్బరి పాలల్లో. ఒక 10 మినిట్స్ అలా సెటిల్ అలా నెమ్మదిగా ఉడకనిద్దాము. ఉడికిన తర్వాత కింద నుంచి తీసుకుంటే చాలా ఫ్లేవర్ఫుల్గా చాలా బాగుంటుంది. ఏ నాన్ వెజ్ కర్రీస్లో అయినా చాలా బాగుంటుంది కొబ్బరి అన్నం. ఒకసారి ట్రై చేయండి.